దేవుని సంకల్పము, దేవుని చిత్తం ఒక రీతిగా ఉన్నప్పుడు నువ్వు ఆ చిత్తంలో అనుసరించి చెందను ఆయనతో ఉంటే తప్ప నువ్వెంత సంపాదించినా చిల్లికడలో కొండలో పోయాల్సిందే. దీనికి మేలు ఏముండదు. అంటే నేను జబ్బు చేసిందండి, జబ్బు ఎందుకు చేస్తుంది? జబ్బు చోటనే ఉంది, దయ్యం ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి జబ్బు చోటన, ప్రతి వ్యాధి చోటన దయ్యం అన్నది. దయ్యం ఎందుకు వచ్చింది? ప్రార్థన చేసుకుంటే కదా. నీ ప్రార్థన స్వనీతితో కూడిన ప్రార్థన. ఆదాము దగ్గరికి వెళ్ళాడు దేవుడు. యెహోవా దేవుని కుమారుని సంపాదించుకున్నంత కానీ, అయ్యా కుమారుని స్థానికి కూడా నేను యోగ్యురాను కానీ ఇంత కంపు కొట్టి తిరుగుబాటు చేశాను, మీ ప్రేమను అర్థం చేసుకుని నన్ను క్షమించమని ఆయన పాదల మీద పడిందా? ఆయన వెళ్ళాడు ఎత్తుక్కుంటూ. పడిందా? పడలేదు. సమయం ఇచ్చినప్పుడు పడలేదు. తర్వాత ఇంకొక కుమారుడు కంది. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చంపేశాడు. పెద్ద కుమారుడు దేశ దిమ్మరైపోయాడు. అప్పుడేమైనా కళ్ళు తెరిచింది అనుకుంటాను. అప్పుడు ఏడుస్తుంటే అప్పుడు చేతులిచ్చారు. అక్కడి నుండి ప్రార్థన మొదలైంది. నువ్వు మారు మనసు పొందకుండా, నీ పాపను ఒప్పుకోకుండా నీ జీవితంలో దేవునితోనే ఉండలేవు. కనుకనే ఇతడు పశ్చాత్తాపడి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్న సమయంలో ప్రేసులరా తండ్రి చూసి ఆంతర్యంలో ఎరిగిన తండ్రి ఎదిరిల్లాడు. అంటే ఏంటి? ఎదిరిల్లాడంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ ఉందా లేదా? ఆయన చూస్తున్నాడా లేదా? ఎప్పుడు తిరిగి వస్తాడా? ఆయన చూస్తున్నాడా లేదా? ఆయనకు మంచి కాపరి కదా, ప్రాణం పెట్టి ఆయన వచ్చి ఎందుకు తీసుకెళ్ళకూడదు? మూర్ఖపు ఆలోచన వద్దు. దిద్దుబాటు లేని మూర్ఖుడు ఆయన వచ్చినా కూడా ఆయన అమ్మటి వెళ్ళడు. గుర్తుపెట్టుకో, మూర్ఖుడు ఏం చేస్తాడు? ఆయన వచ్చినా కూడా ఆయన అమ్మటి వెళ్ళడు. కానీ ఎదురు వస్తున్నాడు, కొడుకు వస్తుంటే ఎదురు వెళ్ళాడు. ఈయన అనుకుంటున్నాడు ఏడుస్తూ వస్తున్నాడు, కళ్ళమ్మ నీళ్లు కారుతూ వస్తున్నాయి. పాపి పశ్చాత్తాపపడా పరమల్దాలే దోదల పడా పాపి పాపములకు ప్రాయశ్చిత్తం ప్రవే. నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కాస్తూ ప్రార్థన చేయనంత కాలము నీ పాపం నీరేనే ఉంటుంది. నువ్వు బాల్యకాలంలో చేసిన పాపం, ఎక్కడ చేసిన పాపం అదంతా అక్కడే ఉంటుంది. ప్రేసలరా, నేను చాలాసార్లు చెప్పినాను, దేవుడు నాతో మాట్లాడినాడు, నా పాపలన్నీ ఒప్పుకున్నాను, క్షమించాలని చెప్పినారు. ఆయన వాగ్దానం ఇచ్చినారు, ఆయన పని చేయమన్నారు. ఆయనను ఒక దినమున ఆయన ఎదురుగా నిలబడినప్పుడు, ప్రభువా నా దగ్గరికి రండి అని అడిగితే, ఎంత చెత్త నీకు నాకు మధ్య నుండి ఎలా వస్తాను? నేను కూడా క్షమింపబడ్డా అనుకున్నాను. చెత్త ఉంది లోపల, దాగి ఉంది తెలుస్తున్నా. ఏమిటి ప్రభువా, ఏమి చెత్త ఉన్నది? నీ తల్లిని దుఃఖపరిచింది, నా తల్లి ఏడుస్తూ కనపడుతుంది. తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను దుఃఖపరిచిన విషయంలో వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఏడవకపోతే, హృదయం పూర్తిగా నువ్వు ఏడవకపోతే నీ పాపను క్షమింపబడవు. అది నా అనుభవము, నాకు తెలుసు. నా ప్రభు అప్పుడే నన్ను క్షమించాను. మొదట క్షమించాను కానీ అది సరైన మార్పు కాదు. క్షమించిన తర్వాత ఆ ప్రేమను బట్టి ఇంకా నా జీవితాన్ని తవ్వుకుంటాను అనుకున్నాను కానీ నేను నీతిమంతుడు అనుకుంటూ వెళ్ళాను. అప్పుడు నాకు బుద్ధి వచ్చేటోడు చెప్పినాడు, ఇదిగోనయ్యా నీ చెత్త ఎక్కుంది, నేను దగ్గర పడిగా నీతో మాట్లాడుతున్నాను, సరి చేసుకోకపోతే నేను నీ దగ్గరికి రాను. నువ్వు సరి చేసుకున్న చెత్త తీసేస్తేనే నీ దగ్గరికి వస్తాను. దేవుడి మాటలో సత్యము, అబద్ధము కాదు. ఆయన దగ్గర అంటే నీళ్ళు ఏ చెత్త లేకుండా ఉంటేనే వస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, చెత్త అంతా తీసేస్తావా? అంతా వింటావు కానీ వెళ్ళిపోయి మనం మామూలు జీవితం జీవిస్తూ ఉంటాం. కనుక ప్రియ సోదరుడా, ప్రభు వెళ్ళినాడు, తండ్రి వెళ్ళినాడు, ఎదురుగా వెళ్ళినాడు. తండ్రి నేను ఎలాంటి వ్యక్తిని అనబోతున్నాడు, అనాల్సిన పని లేదు. హృదయంలో నలిగినప్పుడు నువ్వు పెదవుల ద్వారా చెప్పే అంత దూరం కూడా ఉండడు ఆయన. ఆయన వస్తూ ఉన్నాడు, ఆయనతో పాటు దూతలు కూడా వస్తున్నాయి. ఆయన తండ్రితో పాటు సేవకులందరూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ వాయిపడి ఉంది. మీకు అది క్లియర్గా చెప్పాలంటే, వచ్చాడు, కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్న తర్వాత ఏమన్నాడు తెలుస్తున్నా? ఏదో తీసుకుని వెళ్ళి స్నానం చేయించండి అన్నాడు. ఎవరికి చెప్పాడు? ఆయన వెనకాల వచ్చారా రాలేదా మనుషులు? రాకపోతే చెబుతాడా? ఆయనతో పాటు వచ్చారు. సంతోషం, తప్పిపోయిన కుమారుడు దొరికాడని సంతోషం వచ్చాడు. పైన పోనీ మా అనలేదు, సంతోషంగా వచ్చారు. కడగండి అన్నారు, స్నానం చేయించుకున్నారు. ఆ స్నానము ప్రభు అయిన రక్తము. ఆ రక్తం ఇతడు పాపను ఒప్పుకున్నాడు కనుక ఆ రక్తం అతను కడిగినది. కడగబడిన తర్వాత వెంటనాడు ఇతనికి ప్రశస్త వస్త్రము ధరింపచ్చి. ఏమండి, స్నానం చేస్తేనే నీ మురిగిపోతుంది. స్నానం చేయకుండా మురిగిపోయిందా? చెప్పండి, పోయిందా? వారం రోజులు స్నానం చేయకుండా పైన సెంటు కొట్టుకొస్తాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకవేళ పైన మనుషులు సెంటు కనపడదు, వాసన వస్తుందేమో కానీ లోపల చేట పుట్టింది తెలుసా? పుట్టి అంతా ఏమవుతుంది? గజ్జి పుట్టి వ్యాధి వచ్చి చస్తాం. లోపల తీసేవి కూడా పైన ఎందుకు సెంటు కొడుతున్నావు?
నువ్వు క్రీస్తు రక్తం కడగకుండా ఎంతకాలం దేవుని ఎందుకు వస్తావు, ఎంతకాలం ప్రార్థన చేస్తావు? దేవుడు బ్రహ్మమేనండి, కడిగేస్తాడు. కడగటానికి వచ్చాడు, నీ బెగలవడగా ప్రాణం పెట్టాడు. బాగా నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుని పోతావు, నీ ఇష్టం నీది. ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తొలగిరి. దేవుని మార్గంలోకి వచ్చినావా, ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? సోదరుడా, ఇతర ప్రశస్త వస్త్రం తొలగించండి. ప్రశస్త వస్త్రం తొలగిన తర్వాత ఏం చేశాడు? ఉంగరం పెట్టండి. ఏం ఉంగరం? కళ్యాణపు ఉంగరం. తెలిసినా? కళ్యాణపు ఉంగరం పెట్టకపోతే పెళ్ళి కాదు. కళ్యాణపు ఉంగరం పెట్టకపోతే ప్రభువైన క్రీస్తు వారు రేపు వచ్చినప్పుడు పెళ్ళి కుమార్తె నిన్ను అంగీకరించలేడు. ఆ కళ్యాణపు ఉంగరం నీకు ఇక్కడే ఉండాలి. ఆయన వచ్చే సమయానికే కళ్యాణపు ఉంగరం రావాలి. అది నీతిని, పరిశుద్ధతను ప్రేమించిన మనుషుడు తన జీవితంలో దినము దేవుని దగ్గర పడి ఏడుస్తూ ఉన్నప్పుడు ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత, కళ్యాణ పొంగరం పెట్టిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఇతను తీసుకుని వెళ్ళి కొవ్విన దూడకి వధించి విందు చేయండి, తిందాం విందు. ఏమండి, ఎంత సంతోషమో తన జీవితంలో. చెడిపోయి కంపుట్టువండి. అందుకనే ప్రియ సోదరుడా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఓ మానవుడా నీ గతి ఏ మాన తెలియోనా, ఏ మేమి చేయో కొందోవా, ఏ మేమి చేయో చోటివో కొందోవా. నీవు చేసేది ఏది తప్పించుకోలేవు, కానీ నీవు చేసేది నువ్వు అర్థం చేసుకుని ప్రభు పాదుల దగ్గర పడి అడవాలి. ప్రేస్ వల్లరా, దేవుని బలిపీఠం దగ్గర పెట్టి మాట్లాడుతూ ఉన్నాను. నా ప్రార్థనలు దినదినం అడుగుతుంది ఒకటే, నేను ప్రభువా మీ స్వభావం నాకు దయచేయి, క్రీస్తు యేసుని కలిగిన మనస్సు నాకు, అప్పుడే నేను మీ ప్రక్కన కూర్చోగలుగుతాను, లేకపోతే నేను కూర్చోలేను. ఎంత ప్రార్థన చేసినా, ఎంతమందికి ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళగొట్టినా, ఎంతమంది వ్యాధులు స్వస్థపడినా, ఎంతమందిని పరలోకం నడిపించినా, నేను మీ ప్రక్కన కూర్చోంటే మీ స్వభావం నాకు కావాలి. మీ స్వరూపం అంటే ఆత్మఫలం ఫలించాలి. పూర్వమందు మీరు చేయటి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. పూర్వమందు మీరు చేయటి ఏంటి? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చూసారా, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అలా నడుచుకుని నీ జీవితాన్ని దినదినం దేవుని దగ్గర పెట్టుకుని ఆయన పాదాలు పెట్టుకుంటే నీతి వస్త్రం ఇస్తారు. ఇవ్వండి. ఆ తర్వాత స్నానం చేయించి నీతి వస్త్రం ఇచ్చి కళ్యాణ పొంగరం పెట్టగానే ఏమవుతుంది? కళ్యాణ పొంగరం పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఇంట్లోకి వెళ్ళరు, టకమ్మని వెళ్తాడు అనుకునేది. అక్కడ ఇంకొకటి ఉంది స్టెప్. ముందేం చేశాడు? కడిగాడు, తర్వాత నీతి వస్త్రం ఇచ్చాడు, తర్వాత కళ్యాణ పొంగరం పెట్టాడు, తర్వాత జీవగ్రంథంలో పేరు రాసుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఇళ్ళకి వెళ్ళి జీవగ్రంథంలో పేరు లేకపోతే వెళ్ళడానికి అవకాశమే లేదు అనుకోవచ్చు. నేను నా పేరు రాశాడండి. ఒక ఆమె పరలోకి వెళ్ళింది. పరలోకం దగ్గరికి వెళ్ళి పేదరు గారండి ఆగు అన్నాడు. ఏంటంటే నన్ను ఆగమంటావు? చూడరుగో వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు నా దగ్గర మారుమనసు పొందిన వాళ్ళే. మీరందరూ పరలోకి వెళ్ళా, నా జీవితంలో సరి లేకపోతే నేను పరలోకం రావడానికి అవకాశం లేదు. బోధ చేసినంత మాత్రమే పరలోకం పోతామని దయచేసి అనేటప్పటికి అంటుంది. ఎందుకు అట్లా ఉందంటే ఆ సువార్తికురాలు బోధ చేస్తూ ఉంది, ఆమెకు ఒక పనికి మన అలవాటు ఉంది, అది మట్టుకు విడిచిపెట్టేది కాదు. అందరికీ మంచిగా ఉండేది, ఆమె మాత్రం అలాగే ఉండేది. అందరు పడుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టలేక అందరు నిద్రపోయిన తర్వాత చుట్ట తాగేది. చుట్ట అలవాటు ఆమెకి. చుట్ట తాగి శుభ్రంగా నోరు కడుక్కొని ఏమీ తెలియనట్టు వచ్చేసి మళ్ళీ బోధ చేస్తూ ఉండేది. వాళ్ళు చనిపోయారు, పరలోకి వెళ్ళారు. ఈమె చచ్చిపోయింది, పరలోకి వెళ్ళబోతుంది. గవిని దగ్గర పేతురు గారు గుర్తుపెట్టుకో, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే నువ్వు వెళ్తానికి వెళ్ళాడు. అక్కడ నిలబడ్డాడు. ఆగు అన్నాడు. అంటే నన్ను ఆగమంటావు? నేను బోధ చేస్తాను, వాళ్ళందరూ పరలోకం కనపడుతున్నారు, వాళ్ళందరూ పరలోకం, నన్ను ఎందుకు ఆగమంటావు? పరలోకంలోకి వెళ్ళారేమో కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. నా పేరు జీవగ్రంథంలో రాస్తానని దేవుడు చెప్పాడండి, రాశానని చెప్పాడండి. అట్లయితే దేవుడు అన్యాస్తులుగా రాసి ఉంటారు.
అని జీవగ్రంథం నుంచి వర్షం చూస్తుందంట. చూస్తుంటే పేరు ఉంది కానీ పేరు మీద ఇంత ఎత్తున పొగ ఉందంట. ఏం పొగ? ముసలమ్మ ముచ్చట్లు, ధనాపేక్ష, లోకాశ, అసూయ, ద్వేషములు, ప్రేమహంత ఇవన్నీ పెరిగిపోయినాయి. జీవగ్రంథం ఆ దినానండి దేవుడు నాతో మాట్లాడు, ఈ దినాన్ని మాట్లాడుతున్నాడా నీతో? బుద్ధి లేకుండా తప్పు చేసుకుంటూ వెళ్తావా? ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత ఉంది కానీ అమ్మా, నీ బుద్ధిహీనతను బట్టి ఈ జీవగ్రంథంలో ఆ పేరు తుడిపేసుకున్నావు, నువ్వు తుడిపేసుకున్నావు, కానీ రావడానికి వీలేదు. పో, ఏడ్చిపోయి నరకంలో పడింది. తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను ప్రేమమయుడు, దేవుడు దయగలవాడు కనుక యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడెవరు? ఆ పరిశుద్ధ స్థానంలో నిలువదగిన వాడెవడు? దాని సంపూర్ణత లోకమును దాని నివాసులు యెహోవావే. దేన్నమ్మా? దేన్ని సముద్రం మీద పునాదేశం ఎవరు? ప్రవాహ జలం మీద స్థిరపరిచింది దేన్ని? భూమిని. అవి అటు అన్నాడు అనుకో, ఏమవుతుంది? భూమితో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. తెలుసా? తిరుగుబాటు చేసినవా కోరహ, దాతాన, అభిరాములు భూమి నెరవిచ్చి నెరవడంగానే ఎక్కడ పడ్డారు? జలంలో పడతారు, కూర్చోబడినారు. జాగ్రత్త. దేవుడు దయగలవాడే, ప్రేమమాడే కనుక హెచ్చరిక చేస్తుంటాడు, బ్రతులాడుతూ ఉంటాడు. ఇప్పుడు కాదండి అనుకుంటూ పోయామనుకోండి కష్టము. కనుక ప్రేసులరా, సమస్తం కలిగిన వాడే నిన్ను నన్ను ప్రేమించి ఆయనకున్న సమస్తం ఇచ్చి ఈ లోకంలోకి వచ్చారు కనుక ఆయన ప్రేమను మనం ప్రకటన చేస్తూ అనేకులకు ఆయన చెప్పే ముందు మనం దున్నుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఒకవేళ వెళ్ళి చెప్పారనుకో, ఎక్కడున్నావు నీ జీవితంలో, ఎలాంటి స్థితిలో ఉన్నావు, దేవుడిని ప్రేమించాడు, నీవు నేను మహిమలో ఎంత కంపు కొట్టినా సరే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన దగ్గరికి వచ్చి ఈ ఉదయ కాలంలో దేవుని సువార్త వింటాడు. నా ప్రియ సోదరులారా, మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒంటరిగా గదిలో కూర్చుని ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చండి. దేవుడు మీతో మాట్లాడక మానడు, ఆయన మీ పాపను క్షమించక మానడు. మీకు మంచి మనసు, నీతి కొరకు ఆకలి తప్పులు, ఏ వ్యర్థత నీకు నాకు తెలియదు ఆయన చెబుతారు. చెప్పినప్పుడు వ్యర్థత నుంచి బయటకు వస్తే దేవుడు మన దేవుడే. చెల్లి కాంటి కంటే ఎత్తుకున్నట్లు ఆనందతతో అభిషేకిస్తారు. సోదరా, దేవుడు ప్రేమమయుడు, తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించేవాడు. దేవుడు గద్దించిన మనుషులు ధన్యులు. నీతిమంతుని యొక్క గద్దింపు తైలాభిషేకము. తల్లిదండ్రులు గద్దించిన దానికి అది మేలు. తల్లి గద్దించడం అంటే ఎందుకు? ప్రేమిస్తే గద్దించిందా? నా ఇష్టం, నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకో, నేను చూడనంటే దిక్కు లేకుండా అయిపోతాం. ప్రేమించింది కదా తీసుకొచ్చి పెద్దల దగ్గర చెప్తే కంటి కూడా కనపడకుండా పోతే ఎంత లోపడుతుంది. కనుక